హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిల్లెట్ ఫుడ్ రెసిపీ ఛానల్. దిస్ ఈజ్ రమ్య. ఈరోజు మనం మిగిలిపోయిన అండుకొరల అన్నంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఎంత జాగ్రత్తగా వండినా ఒక్కోసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అలానే దాన్ని తినలేము, పడేయలేము. అంత రేట్ పెట్టుకొని పడేయడానికి మనసు ఒప్పుకోదు. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా వడియాలుగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాని తయారీ విధానం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: అండుకొరల అన్నం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 2, ఉప్పు రుచికి సరిపడా. ఎండుమిర్చిని జీలకర్రని కచ్చపచ్చగా రోట్లో దంచుకోవాలి. దీనిని అన్నంలో వేసి ఉప్పు కూడా వేసి కలపాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చక్రాలు ఒత్తుకునే గొట్టంలో కొద్దిగా నూనె రాసి ఈ ముద్దని అందులో వేసి చక్రాల్లాగా ఒత్తుకోవాలి. లేదంటే చేత్తో అయినా సరే వడియాలు పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వడియాల్లాగా ఒత్తుకోవాలి. దీనిని ఎండలో ఎండబెట్టాలి బాగా. చూసారు కదా, ఇలా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువగా వేయకూడదు, మీడియంగా ఉండాలి. నూనె వేడిగా ఉంటే సరిపోతుంది. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె కాగింది కదా, ఇప్పుడు వడియాలు వేయించుకుందాము.
చూసారు కదా, వడియాలు రెడీ అయిపోయాయి. చూశారు కదా, ఎంతో సింపుల్గా అంటుకొలల అన్నంతో వడియాలు తయారైపోయాయి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ముందుగా మీరే చూస్తారు.